అర్ధరాత్రి గడియారంలో 3:30 గంటలు. నగరంలోని బస్టాప్ వద్ద కొంతమంది ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండారు. ఆ ప్రాంతం మొత్తం మౌనంతో నిండింది. ఆ సమయంలో ఒక్కొక్కరి చేతిలో కరెన్సీ మరియు సెల్ఫోన్ మాత్రమే కనిపించాయి. బహుశా అందరూ తమదైన విధంగా ప్రపంచం నుంచి విడిచిపెట్టినట్టు అనిపిస్తోంది. అప్పుడే మనసు అల్లాడే సమయము. బస్టాప్లోని సైలెన్స్ను విరుచుకుని ఒక బస్సు కనిపించింది. దూరంలో టిప్పర్ లైట్ లాంటి దాని ప్రతిబింబాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అనుకోకుండా బస్సు కూడా వచ్చేసింది. కాని ప్రయాణికుల నెత్తిన శంకాలు మొదలయ్యాయి. ఎందుకంటే బస్సు లోపలకి చూడగానే ఎవరూ లేరు, డ్రైవర్ కూడా కనిపించలేదు. బస్సు శూన్యంగా, ఎలాగైనా ఇలాంటి విచిత్రం ఎక్కడ చూసి ఉండదు. ప్రయాణికులు ఒక్కసారిగా భయపడి ఒకరికొకరు ఆంగ్లలో మాట్లాడటం ప్రారంభించారు. ఇది సైకిక్ ట్రాప్ అవుదురా అని ఒకరు పీకలతో పలికారు. ఇంకొకరు, ఎవరూ కనిపించట్లేదు, ఈ బస్సు ఏం చేస్తున్నది అని సిగ్గుతో అన్నాడు. ఒకటి గమనించదగిన విషయానికి, రాత్రి బస్టాప్లో ఉన్న అదృశ్యమైన భయం, స్వచ్ఛమైన ప్రశాంతతలో నల్లని మబ్బులు కమ్ముకుంది. ప్రతి ఒక్కరి ముఖాల్లో ఒక ప్రశ్న ఉంది. ఈ బస్సు ఎందుకు వచ్చింది? బస్సు ఎవరూ లేకుండా ఎలా నడుస్తుంది? జనం అలా చింతయిస్తుండగా అనుకోకుండా ఒక యువతి ఈ బస్సులోకి చొచ్చుకెళ్లి డ్రైవర్తో మాట్లాడటానికి ప్రయత్నించింది. కాని క్యాబిన్లో కూడా ఎవరూ కనిపించలేదు. అంతేకాకుండా ఆ బస్సు వెళ్ళిపోయిన తరువాత కొందరు అక్కడ ఇంకా నిల్చున్నారు, ఇంకొంతమంది అక్కడ నుండి వెళ్ళిపోతున్నారు. మరి ఆ బస్సు ఏమిటి అనుకుంటూ అందరూ ఒక రహస్యానికి చుట్టబడినట్టుగా నిలబడిపోయారు.